మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజును పూర్ణకుంభంతో ఆలయ పూజారులు ఘన స్వాగతం పలికారు. కలెక్టర్ దంపతులు మహాశివరాత్రి సందర్భంగా ఏడుపాయల వనదుర్గా భవాని అమ్మవారిని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు పార్థివ్ శర్మ, శంకర్ శర్మ కలెక్టర్ను పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతి ఇచ్చారు. అనంతరం తీర్థప్రసాద వితరణ గావించారు. కలెక్టర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారుల సమన్వయంతో జాతరను ఘనంగా నిర్వహించాలని శాఖల అధికారులకు ఆదేశించారు. చూర్ణం సమర్పయామి చామంతిక వకులజంపక పాటలాబ్ధై పున్నాగజాజీవీరకవీరకుశీలమయా వృతాని గట్టి కొద్ది వస్తుంది వాహనాన్ని గట్టి వనదుర్గా భవాని మాతాకి శంకర భగవాని వనదుర్గా భవాని మాతాకి కూడా శివరాత్రి శుభాకాంక్షలు. మరి మెదక్ జిల్లాలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా ప్రసిద్ధ దేవాలయమైన మరి ఏడుపాయల వనదుర్గామాత అమ్మవారికి ఈరోజు దర్శించుకోవడం జరిగింది. మరి అమ్మవారి దయ వల్ల మరి మెదక్ జిల్లా ప్రజలు కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానివ్వండి, అందరూ కూడా ఆరోగ్యాలతో సో మన అందరూ కూడా అన్నిట్లో విజయాలు సాధించే విధంగా అందరూ కూడా మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలనేసి కూడా అమ్మవారిని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా మెదక్ జిల్లా మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే మరి అన్ని దీంట్లలో కూడా మొదటి స్థానంలో ఉండే విధంగా కూడా మరి అమ్మవారి ఆశీర్వాదంతో సాధిస్తారని కూడా ఆశిస్తూ మరొకసారి మరి జిల్లా ప్రజలకు అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. ఈశవాయ స్వః నారాయణాయ స్వః మానవాయ స్వః గోవిందాయ నమః ఈశవాయ స్వః నారాయణాయ స్వః